అందుకే పేరు చెప్పట్లేక మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు చేయించా పేరు లేని పేరు చెప్పట్లేదు. సార్ వాళ్ళ ముందు ఒక హీరో సినిమాలకి ముందు సినిమా రిజల్ట్తో పని ఉండదండి. మన సినిమా కంటెంట్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఎలా ఉంది, అది నచ్చితే జనం థియేటర్కి వస్తారు, థియేటర్కి వచ్చిన జనం నచ్చితే అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఆ 2 సినిమాలు గ్యారంటీ హిట్ సినిమాలు అండి, ప్రాబ్లం ఏం లేదు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇంపాక్ట్ మీరు కింగ్డమ్ టీజర్ వచ్చేదాకా విజయ్ దేవరకొండ గారి పాత సినిమా ఎలా ఉంది అనేది మీకు డిస్కషన్. కింగ్డమ్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ గారి పాత సినిమా గుర్తొస్తుందా, కింగ్డమ్ టీజర్ గుర్తొస్తుందా? కింగ్డమ్ టీజర్ చూసుకుని కింగ్డమ్ ఎలా ఉంది అని యాంటిసిపేషన్తో థియేటర్కి వస్తారు, కానీ ఆయన పాత సినిమా రిజల్ట్స్ గురించి థియేటర్కి రారు కదా. కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో తర్వాత వచ్చే ప్రమోషన్ మెటీరియల్ అలానే ఉంటుంది, సినిమాను అలానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది ఉంటుంది. బిజినెస్ మీరు అన్నట్టు మమ్మల్ని నమ్మి చేస్తారు కదా, ముందు సినిమాని నమ్మి చేయరు కదా. నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, నన్ను నమ్మి చేసే వాళ్ళు ఉంటారు, కానీ మమ్మల్ని ఇప్పుడు మా బ్యానర్ని నమ్మి చేసే వాళ్ళు ఉంటారు, కానీ ముందు సినిమా రిజల్ట్తో మాకు సంబంధం లేదు కదా. సో దానికి ఎప్పుడు ఆ రిజల్ట్ డిస్టర్బెన్స్ ఉండదండి. కొంచెం మార్కెట్ ఉంది కదా అంటారు తప్పితే ఆ డిస్కషన్ ఉండదండి ఇప్పుడు. ఆల్ లాంగ్వేజెస్. సార్ ఒక స్మాల్ థింగ్, మీరు చెప్తా ఉన్నప్పుడు అందరూ మీరు మేబీ ఒకళ్ళ గురించి చెప్తున్నారు, బట్ అందరూ వెబ్ మీడియా వెబ్సైట్స్ చాలా అంటున్నారు. బట్ వెబ్ మీడియా వెబ్సైట్స్ ట్రాఫిక్ లేకపోతే మీరు అసలు అది ఇంట్లో ఎవరు కదా సార్, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఆర్ వాళ్ళు పబ్లిష్ చేసేది చూడటం కానీ చేయరు. ఎండ్ ఆఫ్ ద డే ప్రింట్ ఉంది, ప్రింట్ చూడట్లేదు అసలు, మీరు అన్నట్టు ప్రింట్ చూడట్లేదు.